హాయ్ ఫ్రెండ్స్, మన అపాచీని అయితే ఖమ్మంలో ఉన్న వజ్రా సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళా ఫిఫ్త్ సర్వీస్ చేయించడానికి. ఈ ఫిఫ్త్ సర్వీస్ అనేది 11,500 కిలోమీటర్స్ నుంచి 12,000 కిలోమీటర్స్ లోపు ఎప్పుడైనా చేయించవచ్చు, లేదా 1 ఇయర్ లోపైనా చేయించాలి, విచ్ ఈజ్ ఫస్ట్. సో మనకైతే సర్వీస్ అడ్వైజర్ ఇచ్చిన ఎస్టిమేషన్ చూసి నేనైతే ఫస్ట్ షాక్ అయ్యా. ఎందుకంటే నాకు ఇచ్చిన ఎస్టిమేషన్కి నాకు వచ్చిన బిల్కి సంబంధం లేదు. నాకు వచ్చిన బిల్ చూసాకైతే నవ్వుకున్నా. ఎందుకంటే నాకు సర్వీస్ అడ్వైజర్ ఫస్ట్ ఇచ్చిన ఎస్టిమేషన్ వచ్చేసి 1.2 లీటర్ సింథటిక్ ఆయిల్ 1,050 చెప్పారు. అలాగే ఆయిల్ ఫిల్టర్, కన్జ్యూమబుల్స్ అంటే చైన్ స్ప్రే, ఇలా వాటికి అన్నిటికి కలిపి నాకైతే 1380 చెప్పారు ఎస్టిమేషను. ఫ్రెండ్స్, షోరూమ్ అడ్వైజర్ మనల్ని అయితే ఈ ఫిఫ్త్ సర్వీస్లో ఎడిషనల్గా ఎయిర్ ఫిల్టర్ ప్లస్ ప్లగ్స్ చేంజ్ చేసుకోమని చెప్పారు. మనమైతే దానికి ఓకే అని చెప్పాం. ఫ్రెండ్స్, మనకైతే షోరూమ్ వాళ్ళు 400 ఫిల్టర్కి ప్లస్ 120 రూపీస్ ప్లగ్కి ఛార్జ్ చేస్తామని చెప్పారు. మనం దానికి కూడా ఓకే చెప్పాం. ఫ్రెండ్స్, మన టోటల్ ఎస్టిమేషన్ వచ్చేసి ఇందాక వాళ్ళు చెప్పినట్టు 1380 ప్లస్ ప్లగ్ ఒక 120 అంటే 1500 ప్లస్ 400 ఎయిర్ ఫిల్టర్ అంటే టోటల్గా 1900 అవ్వాలి. కానీ 1900 అవ్వలేదు. మనకి ఈ బిల్ టోటల్ ఎంత అయిందో మీకు వీడియో లాస్ట్లో చెప్తా. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, మీకైతే మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో. అలాగే నాకైతే ఒక్క విషయం అస్సలు నచ్చలేదు. నేను ఆల్రెడీ 4 టైమ్స్ కంప్లైంట్ ఇచ్చా. ప్రీవియస్గా 4 సర్వీస్ చేయించుకున్నా కదా, ఆ 4 టైమ్స్ కూడా నేను కంప్లైంట్ చేశాను అనమాట. నాకైతే ఇంతవరకు కూడా అది ప్రాబ్లం రిసాల్వ్ అవ్వలేదు. ఆ ప్రాబ్లం ఏంటి కూడా నేను వీడియోలో చెప్తా. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఖమ్మం వజ్రా సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకంటే ముందు చాలా బైక్స్ ఉన్నాయి సర్వీస్కి వచ్చినాయి. ఫ్రెండ్స్, మనల్ని అయితే సర్వీస్ అడ్వైజర్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే మన బైక్కి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేస్తున్నారు. మనల్ని కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పమన్నారు. మనమైతే ఏం ప్రాబ్లమ్స్ లేవని చెప్పాం. అలాగే వాళ్ళ టెక్నీషియన్ వచ్చి ఒకసారి ట్రైల్ వేసి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేస్తా అని చెప్పారు. మనమైతే సరే అని చెప్పాం. మనకైతే జాబ్ కార్డ్ ఓపెన్ చేసి ఎస్టిమేషన్ ఎంత అవుతుందో చెప్పారు. అలాగే మనల్ని జనరల్ సర్వీస్తో పాటు ఎయిర్ ఫిల్టర్ అండ్ ప్లగ్ చేంజ్ చేసుకోమన్నారు. మనమైతే సరే అని చెప్పాం దానికి. అలాగే వాళ్ళ టెక్నీషియన్ వచ్చి బైక్ ట్రైల్ వేసి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేస్తా అని చెప్పారు. మనం దానికి కూడా సరే అని చెప్పాం. సో వాళ్ళ టెక్నీషియన్ వచ్చి ట్రైల్ వేయడానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయమన్నారు వెయిటింగ్ హాల్లో. సో మనం చేసేది ఏది లేక ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్, మనకంటే ముందు వచ్చిన వాళ్ళు, మన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు వెయిటింగ్ హాల్లో. ఈ వర్షాకాలంలో కూడా కస్టమర్స్ కోసం 16 degrees లో ఏసీని మెయింటైన్ చేస్తున్నారు. చూడండి సర్వీస్ సెంటర్ లో ఎన్ని బైక్స్ ఉన్నాయో. మన బైక్ అయితే అక్కడ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన బైక్ ట్రయల్కి వెళ్ళి వచ్చింది అనమాట. ఇప్పుడైతే మన బైక్ డాక్టర్ని కలవడానికి సిద్ధంగా ఉంది, అంటే టెక్నీషియన్ కలవడానికి సిద్ధంగా ఉంది అనమాట. ఇప్పుడు మన బైక్ హాస్పిటల్కి వచ్చినట్టే సర్వీస్ సెంటర్కి వచ్చిందంటే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన బైక్ కి ఫస్ట్ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తున్నారు. ఎవ్రీ 12,000 కిలోమీటర్స్కి ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేసుకోవాలంట. అప్పుడైతే మైలేజ్ బాగా వస్తుంది, లేదా మైలేజ్ అనేది అయితే దారుణంగా పడిపోతుంది. సో మన ఎయిర్ ఫిల్టర్ని అయితే మన బైక్లో ఇన్స్టాల్ చేశారు. నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ సంగతి చూద్దాం. సో ఫ్రెండ్స్, మన బైక్లో ఉన్న ఇంజిన్ ఆయిల్ని మొత్తం తీసేస్తున్నారు. చూడండి ఎలా దారుణంగా ఉందో. ఇలాగే డ్రైవ్ చేసిన మట్టికి బండి బతుకు బస్ స్టాండే. మనం రెగ్యులర్గా ఖచ్చితంగా సర్వీస్ చేయించుకోవాలి. ఎవ్రీ 2,500 నుంచి 3,000 కిలోమీటర్ లోపు. ఇంకా 2,000 కిలోమీటర్స్ చేయించుకుంటే ఇంకా చాలా మంచిది. అలాగే మన టెక్నీషియన్ అయితే మనకు ఒక మంచి సజెషన్ చెప్పాడు. మన చైన్ అయితే చూడండి ఎలా దారుణంగా ఉందో. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మన చైన్ అయితే లూప్ చేసుకోవాలంట. అంటే చైన్ క్లీన్ చేసుకొని చైన్ స్ప్రే యూజ్ చేస్తే చాలా మంచిగా ఉంటుందంట. చైన్ లైఫ్ వస్తుంది. చూడండి ఈ విధంగా చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన బైక్కి ఈ డివైస్ని పెట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చెక్ చేస్తున్నారు టెక్నీషియన్. సో మన బైక్ అయితే ఏ ప్రాబ్లమ్స్ లేవు, అన్నీ చాలా మంచిగా ఉన్నాయంట, అన్నీ యాక్టివ్లో ఉన్నాయంట. రిపోర్ట్ అయితే వెంటనే వచ్చేసింది. మన బైక్ అయితే ఏ ప్రాబ్లమ్స్ లేవు ఇప్పటి వరకు అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన బైక్ని ట్రైల్ వేయడానికి టెక్నీషియన్ తీసుకెళ్తున్నారు. మళ్ళీ ట్రైల్ వేసి వచ్చాక ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే వాషింగ్ పెట్టేస్తారనమాట. మన బైక్ అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే మన బైక్ని వాషింగ్ చేస్తున్నారనమాట. నాకైతే అసలు నచ్చని విషయం ఏంటంటే ఈ షోరూంలో ఈ వాటర్ వాషింగే. మనం ఇంట్లో బకెట్ నీళ్ళు పెట్టి కడుక్కున్న చాలా బాగుంటుంది బైక్ అయితే. నేను చాలా సార్లు కంప్లైంట్ చేశాను. అంటే లాస్ట్ 4 సర్వీస్లకి నేను కంప్లైంట్ చేశాను. అసలు అయితే వాటర్ వాష్ అనేది అసలు బాగోదు. ఫామ్ కూడా యూజ్ చేయరు. మిగతా సర్వీస్ మొత్తం బాగుంటుంది, కానీ నాకైతే వాటర్ వాష్ అస్సలు నచ్చదు. జస్ట్ ఒక ₹10 షాంపూ పెట్టి ఆ బకెట్లో పోసి అట్లా రుద్దుతూ ఉంటారు. నాకు ఇంకా స్క్రాచెస్ ఏమైనా పడతాయేమో అని భయం వేస్తుంది. అలా చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన బైక్ చైన్కి లూప్ చేస్తున్నారనమాట. అంటే చైన్ స్ప్రే చేస్తున్నారు.
అలాగే ఇంకా క్లచ్ దగ్గర, బ్రేక్ దగ్గర ఇంకెక్కడ యూస్ చేయాలో అక్కడైతే చేస్తున్నారు. అలాగే పెడల్స్ దగ్గర సో ఫ్రెండ్స్, మన బైక్ టెక్నీషియన్ అయితే మనోడే. నా పేరు ఆయన పేరు సేమ్ అనమాట, వినయ్. బ్రో చెప్పండి మేడం. మన బైక్ కి ఏమేమి సర్వీస్ చేసావు? లేదా మన బండి అయితే తీసుకోగానే జాకెట్ ఓపెన్ చేస్తాం. ఓకే, ట్రైల్ చెక్ చేస్తాం. ఓకే, జాకెట్ బాగుంటుంది. అంటే ఫిఫ్త్ సర్వీస్ లో మెయిన్ గా ఏం చేంజెస్ చేయాలి? మామూలుగా ఎయిర్ ఫిల్టర్, స్టార్ లెగ్, ఎయిర్ ఫిల్టర్, స్టాప్ లెగ్, స్పార్క్ లెగ్, ఆయిల్ ఆయిల్ ఫిల్టర్, ఓకే. బైక్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏం అంత క్లియర్ గా ఉంది కదా? ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మనకైతే వినయ్ చాలా బాగా చేశాడు. నేను ఈ 4 సర్వీస్ లో కూడా నాకు ఇంత మంచిగా చేయలేదు ఎవరు కూడా. సో నేనైతే జెన్యున్ గా చెప్తున్నా, మనోడైతే స్ప్రేస్ కూడా మీరు వీడియోలో చూడండి, ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ చాలా బాగా చేశాడు. నేనైతే మనోడికి 100 పాయింట్స్ ఇస్తా. చాలా బాగుంది సర్వీస్ అయితే, చాలా బాగా రిసీవ్ చేస్తున్నాడు. ఏ చెప్పినా కూడా 1-2 సార్లు చెక్ చేసి మరీ చేస్తున్నాడు. సో నాకైతే చాలా బాగా నచ్చింది మనోడికి వర్క్. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఈ బిల్ చూసి నేను ఎందుకు నవ్వుకున్నా అంటే, నేను షోరూమ్ తీసుకెళ్ళింది 1500 రూపీస్ మాత్రమే. నాకు వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్కి 1900 అయింది కదా. మళ్ళీ మమ్మీకి ఫోన్ చేసి 500 అయితే ఫోన్పే చేయించుకున్నా. కానీ నాకు ఫైనల్ బిల్ వచ్చేసి 1560 రూపాయలు అయిందనమాట. అది కూడా ఎందుకంటే నేను ఇందాక వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ 1900లో 120 రూపీస్ ప్లగ్ అయితే నేనైతే వేయించుకోలేదు. ఎందుకంటే మన టెక్నీషియన్ వచ్చేసి, అన్న నీకు ప్లగ్ అయితే అవసరం లేదు, ఇప్పుడు బండి అయితే చాలా బాగుంది, ప్లగ్ కూడా బాగుంది, మీరైతే ఇప్పుడు చేంజ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. కానీ ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేశారు. అయినా సరే నాకైతే 1560 అయింది. అంటే ఇదేం తక్కువేం కాదు, ఇదో మన ఫ్రీ సర్వీస్ కాబట్టి 1560 అయింది. ఇంకా మనం పెయిడ్ సర్వీస్ అనుకోండి, ఒక 700 నుంచి 800 ప్లస్ే పెట్టుకోవాలా. ఇంకా ఏదైనా పార్ట్స్ ఇస్తే వాటికి అడిషనల్ అనమాట. సో ఫ్రెండ్స్, మనకి ఫైనల్ బిల్ వచ్చేసి 1560 రూపాయలు. మీకు 5th సర్వీస్ అపాచీకి ఎంత బిల్ అయిందో మీరు కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు యూస్ చేస్తున్న బైక్ ఏంటి, ఆ బైక్కి 5th సర్వీస్ కాస్ట్ ఎంత వచ్చింది, అది కూడా కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 5th సర్వీస్ కాస్ట్ చూశారు కదా. సో నెక్స్ట్ మన ఛానల్లో 12,000 ప్లస్ కిలోమీటర్స్ ఓనర్షిప్ రాబోతుంది. మీరు ఓనర్షిప్ రివ్యూ కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం ఇప్పుడు. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ సపోర్టింగ్.